కూటమి ప్రభుత్వ వాగ్దానం చేసిన విధంగా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరుని అందించడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామని ఎమ్మెల్యే నజీర్ వ్యాఖ్యానించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పాత గుంటూరు గొలుసు కొండలరావు నగర్ లో మంచినీరు పైప్ లైన్ శంకుస్థాపనకు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పేద మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతమైన సుద్దపల్లి డొంక నుండి గొలుసు కొండలరావు నగర్ 1వ లైన్ వరకు మంచినీరు పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. సుమారు 30 లక్షల వ్యయంతో 960 మీటర్ల పొడవైన పైప్ లైన్లు ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. గతంలో ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు కలుషితమైన నీరు తాగి అనేక రకాల రోగాల బారిన పడ్డారని తెలియజేశారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ముందు చూపుతో మంచినీటి పైప్ లైన్ ఏర్పాటు చేసి మంచినీటి సమస్య లేకుండా చేయబోతున్నామని తెలిపారు. ఈ మంచినీటి వాటర్ పైపుల కార్యక్రమాన్ని 15 రోజుల్లో పూర్తి చేస్తామని తెలియజేశారు. స్థానిక ప్రజలు కూటమి నాయకులను సంప్రదించి తమ సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎల్లాకుల అశోక్, పాత గుంటూరు గొలుసు కొండలరావు నగర్ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల ఎదురుగా వాటర్ పైప్ లైన్ కు శంకుస్థాపన చేయడం జరిగింది. నగర అభివృద్ధిలో భాగంగా వాటర్ పైప్ లైన్ శంకుస్థాపన చేయడం జరిగిందని తెలియజేశారు. 9వ డివిజన్ కార్పొరేటర్ ఎల్లావుల అశోక్, 11వ డివిజన్ జనసేన ప్రెసిడెంట్ గుండ్రెడ్డి అనిల్, టీడీపీ అధ్యక్షులు సయ్యద్ ఉస్మాన్, క్లస్టర్ పఠాన్ షమీన్ ఖాన్, 10వ డివిజన్ జనసేన ప్రెసిడెంట్ దాసరి అశోక్, 9వ డివిజన్ జనసేన ప్రెసిడెంట్ గట్టు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసినటువంటి విధంగా ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి నీరు అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థలో తూర్పు నియోజకవర్గంలో పేద మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి సుద్దబిల్డొంక ప్రాంతం నుండి కొండలరావు నగర్ 1వ లైన్ వరకు మంచినీళ్ళు పైప్ లైన్ను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 30 లక్షల రూపాయల ఎస్టిమేషన్తో 960 మీటర్స్ పైప్ లైన్, నూతన పైప్ లైన్ ఏర్పాటు చేయడం, దాంట్లో 6 ఇంచెస్ 4 ఇంచెస్ పైప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గతంలో కూడా ఈ ప్రాంతంలో కలుషితమైనటువంటి నీరు ప్రవహించి అనేక మంది జ్వరాలు అలాగే మలేరియా అటువంటి వ్యాధులకి గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉంటూ అధికారులు ముందు చూపుతో ఈ పైప్ లైన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పైప్ లైన్ పనులను 15 రోజుల్లో పూర్తి చేస్తాం. అలాగే గుంటూరు నగరంలో ప్రతి ఒక్క శివారు ప్రాంతంలో కానీ నగర ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా త్వరతగిన ఈ ప్రభుత్వంలో ముందుకు సాగుతూ ఉన్నాయి. కార్పొరేషన్ సిబ్బంది, కార్పొరేటర్స్ అలాగే కూటమి నాయకత్వం యావత్తు కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడంలో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా మొహమాటం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నన్ను కానీ మా కూటమి నాయకులు కానీ సంప్రదించి వారి సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను.